లక్ష్యం లేని ఉద్యమం, అర్థం లేని నినాదాలు, అపార్థాలు తెచ్చేటటువంటి వ్యక్తులు. ఇది ప్రస్తుతం కాక్రోచ్ జనతా పార్టీ ఢిల్లీలో చేస్తున్నటువంటి ఉద్యమ వ్యవహార శైలి. ఎస్ఎఫ్ఐ వచ్చారు నిన్న. అలాగే పాలస్తీనా జెండాలు పుచ్చుకుని వచ్చారు కొంతమంది అక్కడికి. అక్కడ ఉన్నటువంటి వాళ్ళు ప్రశ్నించారు, పాలస్తీనా జెండాలు ఎక్కడేంటి అనేసి. వెంటనే కొంతమంది నువ్వు తీసుకెళ్ళిపో అంటే వాళ్ళని పట్టుకుని పోలీసులకు అప్పచెప్పాలి కదా. పాలస్తీనా జెండాలు ఐఎస్ఐ జెండాలు కూడా పట్టుకుని వచ్చారు, ఐఎస్ఐఎస్ జెండాలు కూడా. అటు వాళ్ళని అప్పచెప్పకుండా వాళ్ళని అక్కడి నుంచి పంపించేశారు, లేనిపోయిన వివాదం వస్తుందని చెప్పేసి. ఎట్టొచ్చారు వాళ్ళు, అసలు ఎందుకు వచ్చారు? అలాంటి ఓ తీవ్రవాద భావజాలకు నెట్ట వదిలేశారు. అక్కడే ఆర్ఎస్ఎస్ ముర్దాబాద్ అన్నటువంటి నినాదాలు. అంటే పాకిస్తాన్కేమో జిందాబాదు, ఆర్ఎస్ఎస్ ఏమో ముర్దాబాద్. ఏంటి అవసరం అక్కడ? నువ్వు పెట్టినటువంటి ఉద్యమం ఎందుకోసం? నీటుకు సంబంధించింది ప్రధానమంత్రిని అడిగో లేకపోతే ఆ మంత్రిని రాజీనామా చేయమన్నాం, వాళ్ళు చేయలేదు. లోపు పరీక్షలు కూడా జరిగిపోయినాయి. ఇప్పుడు నీ ఉద్యమం ఏదన్నా ఉంటే ఇంకొక అంశం తీసుకోవాలా, నడవాలి. లేదా ఆ అంశం అయ్యేదాకా నువ్వు ఆగుతానంటావా, ఆగు. నిరాహార దీక్ష అంటే ప్రాణాలకి తెగించి చేయాలి కానీ 5 స్టార్ హోటల్కి వెళ్ళి పడుకుని వచ్చి తినొచ్చి కాదు. లేదా తింటూ ఉద్యమం కాదు, ఆడుకుంటూ ఉద్యమం కాదు. పబ్లిసిటీ ఇస్తున్నది అంటే ఆ పబ్లిసిటీలో ఇవన్నీ వస్తున్నాయి. అందులో ఆర్ఎస్ఎస్ ముర్దాబాదులు, ఎల్జీబీటీ కమ్యూనిటీ జిందాబాదులు, లేకపోతే కనుక ఆజాదీ నినాదాలు. ఇప్పుడు ఆర్ఎస్ఎస్ ముర్దాబాద్. ఏం చెప్పాలనుకుంటున్నారు వీళ్ళంటే అదే వాళ్ళకే అర్థం కావట్లేదు.